దేవుని దృష్టికి యోగ్యకరమైన మాటలని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు చెప్తున్నా ఇక్కడ ఏమన్నాడో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాట నా హృదయ జ్ఞానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అని చెప్తున్నాడు ఆయన. అంతేకాదు మరొకటి చెప్తున్నాడు చూడండి, దావీదు కూడా మాట్లాడుతున్నాడు దేవునితో. దేవుని మాటలు తెలియజేసినప్పుడు కాక మీకు మనుషుల మాటలు మన మాటలు ఎలా ఉండాలో తెలియజేస్తాను. ఇప్పుడు భక్తుడైన దావీదు కూడా మాట్లాడుతున్నాడు. దావీదు మాటలు ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి అక్కడ 21వ కీర్తన చూడండి. 21వ కీర్తన 1, 2, 3 వచనాలు చూడండి. ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, కీర్తన పాడుతున్నాడు. ప్రధాన యాజకునికి దావీదు కీర్తన అని ఉంది అక్కడ. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. చూసారా ఏమన్నాడు ఈయన? ఈయన ఎవరైనా? దావీదు కాదు, మామూలుగా దావీదు మహారాజు. ఒకానొకప్పుడు దావీదు అన్నదమ్ముల దృష్టికి, తండ్రి దృష్టికి, లోకం దృష్టికి ఒక గొర్రెలు కాపరితో చిన్న కాపరి, సరిగా బట్టలు లేనివాడు, సరిగా ఆహారం లేనివాడు, జడలు కట్టి స్థలం ఉన్నవాడు, కొంపు వాసన కొడుతున్నవాడు, గొర్రె కొంప, ఏమండి, ఏ విలువ లేనటువంటి వాడు. కానీ దేవుడు పిలుచుకుని అభిషేకించబడిన తర్వాత ఇప్పుడు ఏమైనా ఇశ్రాయేలు ప్రజలకి 2వ రాజు అయ్యాడు. ఆయన పేరు దావీదు మహారాజు. దావీదు అంటున్నాడు ఇక్కడ, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. చూసారా ఏమనంటే ఇక్కడ దేవునితో చెప్తున్నాడు, నా అధికారాన్ని బట్టి నేను సంతోషించట్లేదు, నా రాజ్యాధికారాన్ని బట్టి సంతోషించట్లేదు, నాకు ఇచ్చిన సైన్యాన్ని బట్టి సంతోషించట్లేదు, నాకు ఇచ్చిన రథములను బట్టి సంతోషించట్లేదు, వెండి బంగారం బట్టి సంతోషించట్లేదు. రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. యెహోవా నా బలమా, నా ఆశ్రయమా, దేవుడు నాకు బలమాయనని వాక్యం పంపించాను. ఈరోజు చాలామందికి చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. దేవుడే నాకు బలము అనే వాక్యాన్ని పంపించాను. వీడియో ఏమొచ్చి యెహోవా నా ఆశ్రయమని, దేవుడే నా ఆశ్రయమని వీడియో పంపించాను. ఏమండి ఆయన ఏమన్నాడు చూడండి, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. అదండి ఆనందించుడి. మరలా చెప్తును, నీ దేవుని బట్టి ఆనందించుడి, నీ రాజును బట్టి ఆనందించుడి, నీ సేవకుని బట్టి ఆనందించుడి, నీ విశ్వాస కుటుంబాన్ని బట్టి, నీ విశ్వాసం బట్టి నువ్వు ఆనందించుడి, నీ బిడ్డలను బట్టి ఆనందించుడి, నీ భర్తను బట్టి ఆనందించుడి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆనందించుడి, నీకు ఇచ్చిన ఆర్థిక పరిస్థితులను బట్టి ఆనందించుడి, నీకు ఇచ్చిన లేమిని బట్టి కూడా ఆనందించాలి. లేమి కొందరు జీవితాల్లో పేదరికం ఉంటుంది, ఏది కొనుక్కోలేరు, ఆశ ఉంటుంది, టీవీ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, బంగారం కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, పక్క వాళ్ళ మోటార్ సైకిల్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, సరైన సెల్ ఫోన్ లేదని ఆశ ఉంటుంది. మంచిది ఆశ ఉంటుంది. మనిషి ఆశాజీవి, మేనేజ్ బండల్ డిజైర్, ఒక ఆశల మోపు, ఒక ఆశ తిరిగిపోయిన తర్వాత ఇంకో ఆశ ఉంటుంది, కాదంటలేదు. అయితే లేములు ఉన్నప్పుడు కూడా ప్రభువా మరీ రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి కాకుండా ఒక చిన్న గృహం ఇచ్చావు, అనుదినం పోషిస్తున్నావు, అనుదినము వస్త్రములు ఇస్తున్నావు తన ప్రభువా, నా అవసరతలు తీరుస్తున్నావు నాయన అని మనం లేముని బట్టి కూడా దేవుని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? ఆనందించాలి. దావీదు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. పౌలు గారు కూడా అంటున్నాడు, నేను ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ స్థితిని బట్టి దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నట్టున్నాడు. నా బలము ఆయనే, నా శక్తి ఆయనే, నా ఆలోచన ఆయనే. రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. ఎందుకంటే రాజు బలాన్ని బట్టి ఎప్పుడు కూడా దావీదు విజయం పొందుకోలేదు. దేవుని మీద ఆధారపడని బట్టే అనేక దేశాలని, రాజుల్ని ఓడించి దేశాలను సొంతం చేసుకున్నాడు. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. నీ బలాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆశ్రయం పొందకు. ఎప్పుడు నువ్వు బలహీనం అయిపోతావో తెలియదు. రాత్రి కడుపున పోతే పొద్దునకి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ అయిపోతుంది. అవుతుందా లేదా? నిన్నటిదాకా బలంగానే ఉన్నావు, చాలా ఆరోగ్యంగా ఉన్నావు, ఏమండి, రాత్రి తలపొడి వస్తే కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో జాయిన్ బ్రెయిన్ ఆపరేషన్ అయిపోతుంది. ఎంత కావాలి మనకి? మనకు బలం ఇచ్చేది దేవుడు. దేవుని బలాన్ని బట్టి జీవించాలి మనం. రాజుగారు అంటున్నాడు ఏమంటే, నీ బలమును బట్టి నేను సంతోషిస్తున్నాను తప్ప నా ధన బలాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, సైన్య బలాన్ని బట్టి, నా బంధు బలాన్ని బట్టి నేను సంతోషించట్లేదని చెప్తున్నాను. మనం అలాగ ఉండాలి. మనం అలాగ ఆధారపడినప్పుడు దేవుడు మనకు అన్ని బలములు ఆయనే ప్రసాదించును గాక. ఆమేన్. నిన్ను ఎందులో కూడా బలహీనలు చేయడైనా. మీరు అనుకుంటున్నారు, నేను నిజంగా చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను, నన్ను ఎందులో కూడా ఈ 6 నెలలుగా దేవుడు బలహీనపరచలేదు. అన్ని విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, శక్తి విషయంలో, ఆత్మీయ విషయంలో ఎంతగానో బలపరచండి నన్ను దేవుడు. ఆమేన్. నేను బలహీన అయినప్పుడు కూడా బలవంతుడిగా జీవించడానికి ఇష్టపడుతున్నాను దేవుని వాక్యాన్ని బట్టి. నేను నడవలేకపోయినప్పుడు కూడా నడవడానికి ఇష్టపడుతున్నాను దేవుని ప్రేమను బట్టి, ఆయన నా పట్ల ఉద్దేశంను బట్టి.
నేను ఎవరికి ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఆ సమయానికి దేవుడు వారికి ఇచ్చిన మాట చెప్పున ఆ చేతులు నింపుతున్నాడు ఏదో విధంగా. దేవుడు చెప్పలు కూడా దేవుని మహింపరచండి. ఇవ్వడానికి మనసు ఉంటే చాలు, మనకి వారి అవసరం తీర్చడానికి మనసు ఉంటే చాలు, దేవుడే దాన్ని సమకూరుస్తాడు. ఆమేన్. నా పిల్లల్ని ఎలాగైనా చదివించాలని మనసును బట్టే కదా ఎంఏ చదువుతున్నా, బిఏ చదువుతున్నా, కలెక్టర్ చేస్తున్నావు. నా ఇల్లు ఎలా కట్టుకోవాలని మనసుని దృఢంగా ఉండబట్టే కదా, తీర్మానం తీసుకోవటం బట్టే కదా అప్పో చేసి ఎవరొకరి ద్వారా చేసుకుని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుని ఇల్లు కడుతున్నావా లేదా? ఎలాగైనా సరే వారానికి 2 సార్లు చికెన్ తిననుకుంటే తింటున్నామా లేదురా? తింటున్నాం. ఎలాగైనా చిన్న ఉంగరం అన్నా పెట్టుకోవాలి నా చేతికి అనుకుంటే సంపాదించుకుంటున్నాం లేదా? మీరు ఒకటే నేర్చుకోవాలి, ఏంటో తెలుసా? ఒక కొద్ది మొత్తం ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చిందో, ఒక 5,000 కానీ 10,000 కానీ ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చిందో దాన్ని ఎంత మాత్రం కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడకండి. ఆ చిన్న మొత్తాన్ని ఉంచండి, దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడు. అది మూలధనం, విత్తనం, అది అభివృద్ధికి. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. అది నేర్చుకోవాలి మనం. ఎంత ఉంటే అంత మంగళవారం సంతకు బుధవారం సంతకు బుక్కలాడించుకుని తెచ్చుకూడదు. అర్థమవుతుందండి? ఈవేళ తినకపోతే నష్టం మనకి? చెప్పండి. కొంచెం పచ్చడేసి తింటే చాలదా? కొంచెం పెరిగేసి తింటే చాలదా? ఆరోగ్యం కదా. తోతోలుగా చికెన్ మటన్ తెచ్చుకుని తినేలా కుక్కలకు ఫైటింగ్ పెట్టాలి రాత్రిపూటలో. దేవుని స్తోత్రం. కాబట్టి మనం జ్ఞానం కలిగి బ్రతకాలి. లేదంటే ఎక్కడొస్తుంది? నీకు ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడు. ఉన్నదాంట్లో దేవునికి ఇవ్వాలి, దేవుడు దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడు. కొన్ని ఖర్చులు మానుకోవాలి, దేవుని మహింపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగైనా మాట్లాడుతున్నాడు. అక్కడ చూసుకున్నట్లయితే చూసారా, రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షించున్నాడు. చూసారా, ఆయన బలాన్ని బట్టి రాజు సంతోషిస్తున్నాడంట. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి కూడా హర్షిస్తున్నాడు. హర్షించడం అంటే ఏంటి? ఎక్కువ ఆనందం, ఎక్కువ సంతోషం. కొన్ని సందర్భాల్లో మనం నవ్వుతున్నప్పుడు నవ్వగా కళ్ళంట నీళ్ళు కారిపోతాయి. నవ్వులోని ఏడుపులో కాదు. అవునా కదా? అట్లా ఏమంటారు? దురాభిమాన బాష్పాల, ఆనంద బాష్పాలు అంటారు వాటిని. అది హర్షించడం అంటే. మనస్సు హర్షించినప్పుడు, హృదయం హర్షించిన, ఆత్మ హర్షించి కళ్ళంట నీళ్ళు వస్తాయండి. ఆ నీళ్ళని ఎప్పుడు రావాలి? అసలు బాధలో ఉన్నప్పుడు రావాలి. కానీ సంతోషంలో కూడా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళకి తేడా లేదే. నువ్వు సంతోషించినప్పుడు బాగా సంతోషం, నీ కన్నీరు కారుతుంది. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా బాగా నీటిని పంపిస్తుంది కదా. దేవుడు నీలో ఉన్నప్పుడు దుఃఖంలో ఆనందంలో కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. ఆమేన్. నీ కళ్ళుకి అటువంటి స్వభావం ఇచ్చాడు కదా దేవుడు. నువ్వు ఆ స్వభావాన్ని నేర్చుకోగలమా? బాధ యందు సుఖం యందు ఆనందంగా ఉండి నువ్వు నేర్చుకోలేమా? నేర్చుకోవడం అలవాటు అయితే నేను జయించేవాడు లేడు ఈ భూమి మీద. నీ భర్త నిన్ను బాధ పెడతామన్నా బాధ పెట్టలేడు. నీ తోటికోళ్ళు నిన్ను బాధ గురి చేద్దామన్నా గురి చేయలేదు. నీ పిల్లలు నీ మీద తిరగబడినా పోతే పంటరా, ఉంటే నా దేవుడితో బతుకుతాను, నన్ను పోషించాడు ఆయన. ఈ ఏళ్ళ మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చింది ఆయనే. పడా బయటకే. మీరేమో నాకు పెంచక్కలేదు, పోషించక్కలేదు. దేవుడి సందరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను పోషిస్తాడు, నా ఎముకలను బలపరుస్తాడు. అయిపోయిందా పని అనుకుంటారేమో. అయిపోయింది దాన్ని చదువుతూ పచ్చగా చికరింపజేసి ఎముకలకు సత్తు ఇచ్చి శరీరానికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి పని కల్పించి నన్ను పోషించి దేవుడు నేను కలిగి ఉన్నాను. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. అలాగే సాక్ష్యం ఇవ్వాలి. బిడ్డలు లేరని ఏడ్చుకుని కూర్చోవడం, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆడుకు కూర్చోవడం, కృంగిపోకూడదు. అలాంటి వాటిని బట్టే నీ వారిని బట్టి నీకు ఏరు చేసి నిన్ను దూరపరిచి నీ మేలు పొందుకున్న వారి చేత నీ గాయపరిచి కృంగ చేస్తాడు అపవాదాడు. పని అదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు కదా, నీ రక్షణను బట్టి నేను ఎంతో హర్షించున్నాను. ఎస్, దేవుడిచ్చిన రక్షణ బట్టి కదా మనం సంతోషించాలి. సంతోషించాలంటే వాక్యం మీదకి రావాలి. ఆయన రక్షణ మనం కాపాడుకోవాలొద్దా? ఎలాంటి రక్షణ? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడు అంటున్నాడు ఆయన. ఎలాంటి విమోచకుడైనా? అపరాధముల చేత, పాపముల చేత సత్య స్థితిలో ఉన్నప్పుడు ఇక నువ్వు సావడమే. నీకు కానీ నాకు కానీ బ్రతుకనేది లేదు. ఒక విషయం చెప్తానండి. ఒకతను 7 స్త్రీలని పాడు చేస్తాడు. పాడు చేస్తే పోలీసుని జైలుకి పంపించారు. ఎఫ్ఐఆర్ అయింది. అతనికి మరణశిక్ష విధించారు. చంపేయడం ఇంకా అతన్ని. ఓ డేట్ నిర్ణయించారు. ఆ డేట్ నిర్ణయించినప్పుడు తనకిష్టమైన వ్యక్తి వెళ్ళి అతని స్థానంలో, అతని కుటుంబం చాలా పేద కుటుంబం, అతను చనిపోతే ఆ కుటుంబం అంతా చనిపోతారు.
ఒక్కడి వల్ల అంతమంది చనిపోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను అతని స్థానంలో చనిపోతానంటే కోర్టు వారు అతని కోరికను అంగీకరించి అతని స్థానంలో ఇతని మరణానికి అప్పగించి అతను విడిపించారనుకోండి, గొప్ప కదా, గొప్ప కదా. అప్పుడు ఏం చేయాలి? ప్రాణాన్ని ఇచ్చిన అతనికి కృతజ్ఞత కలిగి, మన ఎన్నడూ తప్పు చేయకుండా మరొకసారి బ్రతకడానికి అవకాశం చేసిన వ్యక్తి కృతజ్ఞత కలిగి అనేకులు మార్చి అనేకులు సహకరించేవాడుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అది విమోచన అంటే. ఒక వ్యక్తికి పేదోడు తప్పులు చేశాడు, 5 లక్షల పైన కట్టాలి లేదా 5 ఏళ్ళు జైలు చేయాలని చెప్పి కోర్టు శిక్ష విధించింది. అప్పుడు ఏం చేయాలి? వాడిని విడిపించాలంటే తన స్నేహితులు 5 లక్షలు కడితే వాడికి విమోచన వస్తుంది. ఈ 5 సంవత్సరాలు కష్టపడి అప్పు సప్పు తీర్చుకుంటాడు. అవునా కదండి? విడిపించాడు లేదా? అదే జైల్లో ఉంటే భార్య బిడ్డలు నష్టపోతారు, ఎదిగిన పిల్లలు ఉంటే పాడైపోతారు. అవునా? అవునా కదండి? ఒక ఖైదీ అని తండ్రి అని పిలుచుంటారు పిల్లల్ని, ఒక నేరస్తుడి పిల్లలని. ఎంత అఘాయిత్యం చెప్పండి. మరి అది గొప్ప విషయం కాదా? 5 లక్షలు కట్టి విడిపించేసి నిజమైన స్నేహితుడే కాదా? అలా విడిపించాడు దేవుడు మనల్ని. మన విమోచకుడు ఆయన. 5 లక్షలు కాదు కదా, 1 కోటి రూపాయలు పెట్టిన మన పాపం నుంచి విమోచించేవాడు ఈ లోకంలో ఎవడునో లేడు. ఆయనే విమోచకుడు. మానవుని విడిపించేది, మానవునికి రక్షణ ఇచ్చేది, మానవుని కాపాడేది, బ్రతికించేది, నిత్యజీవం అనుగ్రహించేది, మరణం తప్పించేది ఆయన తప్ప భూలోకం మరి ఎవరునో లేరు ప్రియులారా. ఆయన ఎందుకైనా మాట చెప్తున్నాడు, రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణ బట్టి నేను ఎంతో హర్షించున్నాను. నీకు ఇచ్చిన రక్షణ బట్టి ఎప్పుడైనా నువ్వు సంతోషించావా? సంతోషించే స్త్రీవి, పురుషుడివి, కుమార్తెవి అయితే నీ రక్షణ దినం ఆరాధన పెట్టుకోవాలి. నువ్వు బాప్తిసం తీసుకున్న సంవత్సరానికి ఒకసారి చప్పలు కూడా దినమయంపరచండి. ఆనందిస్తున్నావు అలాగా? ప్రార్థన పెట్టుకుంటే ఎంత అవుతుంది చెప్పండి? రోగాలు వస్తే ఎంత అవుతున్నాయి ఇప్పుడు చెప్పండి? హాస్పిటల్కి వెళ్తే 1500, 2000, 3000, 5000 తక్కువ అవ్వట్లేదు. ఆరాధన పెట్టుకుంటే ఎంత అవుద్ది? 1000 రూపాయలు అవుతుంది. తిప్పి కొడితే 500 పొట్టెక్కలో, 500 కానుక. చప్పలు కూడా దినమయంపరచండి. అవునా కదా చెప్పండి? మరి రక్షణ తీసుకున్న రోజు హర్షించడం అంటే అది. హర్షించడం అంటే ఏంటి? రక్షణ తీసుకున్న రోజుని ప్రార్థన పెట్టుకుని దేవుని నామాన్ని మహింపరచాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడుగుతారు, ఏంటి వెళ్ళాలి ఇంట్లో ప్రార్థన ఏంటి అంటే, ఆవిడ రక్షణ తీసుకుని నేటికి 25 సంవత్సరాలు అయిందంట, జూబ్లీ కొట్టేసింది, అందుకని ప్రార్థన పెట్టుకుంది కృతజ్ఞత కలిగి. మరి 25 సంవత్సరాలు రక్షణ జీవితాన్ని కాపాడుకోవడం గొప్ప కదా? గొప్పే. రక్షణ తీసుకోవడం గొప్పే, ఆ రక్షణ జీవితాన్ని కాపాడుకోవడం గొప్పే, ఆ రక్షణ రోజుల వరకు బతుకుంటడం గొప్పే కదా? మరి గొప్ప కదా? ముందు తీసుకెళ్ళిపోవడానికి ప్రార్థన ఉండదు, పొట్టెక్కలు ఉండవు. దేవుని స్తోత్రం కదా? మరి దేవుని కృప అంతా కూడా అలాగే మనం ప్రార్థన పెట్టుకున్నప్పుడు దేవుడు దీర్ఘాయుష్ను నింపుతాడట. గుంటూరు ప్రాంతంలో సేవకులు ఉన్నారు, ఆయన పేరు ఏంటండి? ఆయన పాట నేను పాడుతాను కదా, ఒక దినమైనా గడుచునా నువ్వు లేని ఈ దినాన్ని పాట. మ్యాథ్యూస్ అన్నగారు మొన్న ఒక ముసలమ్మను పట్టుకుని ఫోటో దిగి వీడియోలో సాక్ష్యం చెప్తున్నారు. 110 ఏళ్ళు అయిందంట. చెప్పలు కొట్టండి ఒకసారి. 110 సంవత్సరాల్లో ఆ రక్షణ తీసుకున్నాక ఒక్క వారం కూడా ఆగలేదంట. ఆదివారం ఆవిడ. ఇప్పుడు కొట్టండి చప్పట్లో, చెప్తేనే కానీ అర్థమవుతుంది మీకు కదా? మరి గొప్ప కదా? 110 ఏళ్ళు వయసు, కింగ్లాగా ఉంది. అదండి అలాంటి వాళ్ళ జీవితంలో నెరవేరుతుందండి పచ్చగా చిగురించినటువంటి వృద్ధాప్య మందు. దేవుని స్తోత్రం. నీ జీవితంలో కూడా నెరవేరుతుంది. తప్పక దేవుణ్ణి సంధికి రావాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎంత గొప్ప విషయం. ఒకవేళ శుక్రవారం తప్పిపోయినా ఆదివారం మస్టం చుట్టుగానే ఉండాలి. శుక్రవారం కూడా తప్పిపోవడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా దేవునికి తెలియజేసి ప్రార్థన చేసుకుని కన్నీరు కాచి ప్రభువా అని బాధను అందుతూ వెళ్ళాలి. నువ్వు నేను ఆరాధన విడిచిపెట్టేదని బాధను అందుతూ వెళ్ళాలి, బాధపడుతూ వెళ్ళాలి. తప్పక దేవుడు అక్కడ నిన్ను బట్టి ఆ కార్యాన్ని జరిగిస్తాడు, ఆ మనుషులను సంతోషపరుస్తాడు. మరలా నేను క్షేమంగా తీసుకొచ్చి మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ బాధను తీసివేస్తాడు. చప్పట్లు కొట్టండి. ఎంత గొప్ప దేవునికి కలిగి ఉన్నాం. అందుకనే రాజు అంటున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు, అతని మనోభీష్టము నీవు సఫలము చేస్తున్నావు. ఎందుకు సరా? ఎందుకు చెప్పగలిగాడు ఈ మాటని? యెహోవా నీవు నా ఆశ్రయదుర్గము, నా విమోచకుడివి. ఖచ్చితంగా చెప్తాడు, నీవే నా ఆశ్రయదుర్గము, నా విమోచకుడువు, నా దేవుడువు.
నా అవసరత తీర్చే నా అవసరత అయి ఉన్నావు, నా ఆలోచన నెరవేర్చు దేవుడై ఉన్నావు, నా కాపరివై ఉన్నావు, నా స్నేహితుడివై ఉన్నావు, నా తండ్రివై ఉన్నావు, నా అన్నమై ఉన్నావు. ఎందుకు చెప్పుకోగలుగుతుంది మాట? ఇక ఇక్కడ చూడండి, ఆ మాటకు అర్థం. అతని మనోభీష్టం నువ్వు సఫలము చేస్తున్నావు. అదండి, ఎవరి మనోభీష్టమని? దావీదు యొక్క మనోభీష్టమని దేవుడు సఫలం చేస్తున్నాడంట. ఏది? దేవుని యొక్క హృదయాలోచనని దావీదు నెరవేరుస్తున్నాడు. దావీదు హృదయాలోచనలన్నీ దేవుడు నెరవేరుస్తున్నాడు. ఇక్కడ చెప్తుండే కదా, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు, అతని మనోభీష్టం నువ్వు సఫలము చేస్తున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరిస్తున్నావు. ఆమేన్. చూసారా, దేవుడు ఆలోచన నెరవేరుస్తున్నాడు, దేవుడు చిత్త ప్రకారంగా జీవిస్తున్నాడు. దేవుడేమొచ్చి ప్రత్యుపకారం చేస్తూ దావీదు ఆలోచన నెరవేరుస్తున్నాడు. దావీదు ప్రార్థన వింటున్నాడు. మానక అతని నోటి నుంచి వచ్చే ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడంట. చెప్పలు కొట్టండి ఒకసారి. మానక ప్రార్థన చేస్తున్నాడటండి. ఆ ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తున్నాడు. ఏ ప్రార్థన వినకుండా లేడట. ఎంత గొప్ప భాగ్యం అండి. మన ప్రార్థన వింటున్నాడా దేవుడు? చెప్పండి ఒకసారి, ప్రశ్నించుకోండి. మన ప్రార్థన మానక వింటున్నాడా దేవుడు? ఎందుకు వింటలేదు? మన నోట బూతులు, మన హృదయంలో పాపము, ఆత్మలో కపటము, ధనాపేక్ష, శరీరాశ, నేత్రాశ, చూసిందల్లా ఆశించడం, యూట్యూబ్లో ముచ్చటలు చూసి అన్న వేయడం, ఆనందించడం, వాటిని బట్టి, వాక్యాన్ని బట్టి ఆనందించే మనసు లేదు. ఏమండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు దేని అందు ఆనందించాలి? దేవుని పిల్లడవేయండి, దేవుని బిడ్డవేయండి, వాక్యం అందు ఆనందించాలి, పరిచర్య అందు ఆనందించాలి, మందిరంలో ఆనందించాలి, దేవుని యథార్థమైన సేవకుని బట్టి ఆనందించాలి, నీ పిల్లలు నువ్వు భక్తిలో నడపడాన్ని బట్టి ఆనందించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించడం బట్టి ఆనందించాలి, దేవుడు నీకు ఇచ్చిన గృహాన్ని బట్టి ఆనందించాలి, ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆనందించాలి, రక్షణ జీవితాన్ని బట్టి ఆనందించాలి, నీకు మంచి ఆలోచన ఇస్తున్నాడు దేవుడు, ఆలోచన బట్టి ఆనందించాలి, మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యాన్ని బట్టి ఆనందించాలి. మరి దేని యందు ఆనందించడానికి వీల్లేదు. ఆమేన్. దావీదు అలా చేస్తున్నాడు. అంత మనోభీష్టం సఫలం చేస్తున్నాడంట. ఎంత గొప్ప విషయం అండి. మన హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి. ఏమైనా ఆలోచనలు ఉంటాయి? కొద్దిగా కూడబెట్టుకోవాలి, ఒక ఇల్లు కట్టాలని, పెళ్లి చేయాలని, పాస్ అవ్వాలని, పిల్లలు, భార్య రావాలని, ఎవరి పిల్లడికి భర్త రావాలని, ఎవరి కుమార్తెకి ఆలోచనలు ఉంటాయి. మంచిదే. కానీ మానవ హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయంట. వాటి యొక్క తీర్మానం ఎవరి వశంలో ఉంది? ఎవరి వశంలో ఉందమ్మా? దేవుని వశంలో ఉంది. కానీ రాజు అవ్వాలని ఎప్పుడూ ఆలోచన లేదు ఈయనకి. ఎవరికి? దావీదుకి. దేవునికి ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది? దావీదు గురించి రాజుని చేయాలని, రాజునే రెండో రాజుగా చేయాలని, దావీదునే రెండో రాజుగా చేయాలని, సౌలు తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు రాజుగా నిలబెట్టాలని ఎందుకు వచ్చింది? చెప్పండి. చెప్పాలి మీరు. ఎందుకు వచ్చింది చెప్పమంటారా? ఆయన విశ్వాసం గొప్పది. దావీదు విశ్వాసం ఎంత గొప్పదంటే, చిన్నోడు అయ్యిండు కూడా సింహం వెళ్ళి గొర్రెపిల్లని తీసుకెళ్ళిపోతే ప్రార్థన చేసుకుని వెళ్ళి దాని నోరు పెగలు తీసి ఏం చేశాడు? గొర్రెపిల్లని విడిపించాడు లేదా? విడిపించి మెళ్ళ మీద వేసుకుని వచ్చి మందలో కలిపాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అది చూశాడు దేవుడు. పట్టుదల, పౌరుషం, ప్రాణాన్ని తెగించే భక్తి. ఒక గొర్రెపిల్ల పోతే ఎంతండి? ఇంకా 1000 గొర్రెలు ఉన్నాయి ఆయనకి. దానికోసం ప్రాణం తెగించాలా? కానీ పెంచాడు, పోషించాడు, దాంతో నడుస్తున్నాడు. ఆ ప్రేమ మనందరి కోసం అందుకే పెట్టాడు ప్రాణం దేవుడు. మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. అపవాది కబంధాస్త నుంచి వాడి నోట్లోంచి మనం విడిపించాడు. అంధకార దురాత్మ ప్రభావం నుంచి విడిపించాడు. ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు దానికోసం. ఆయన ప్రేమ గొప్పదే. నీ ప్రేమ ఆవగించేంత కూడా లేదు ఆయన ప్రేమలో చూసుకున్నట్లయితే. పిల్లరా, ఆ క్రమాన్ని చూశాడు దేవుడు. చూసి దావీదు ఇలాంటి వాడైతే ఇశ్రాయేల్ ప్రజల కోసం ప్రాణం పెడతాడు, వాళ్ళని కాపాడుతాడు, వాళ్ళని సంరక్షిస్తాడు, వాళ్ళని చక్కగా పోషిస్తాడు, అతను అడ్డుపడి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతాడు. నా ప్రజలకు సరైనటువంటి నాయకుడు ఇతడే. అందుకే అనేక మందిని పిలిచి సమూయేలు అభిషేకించాలని తొందరపడుతున్నప్పుడు కూడా, వాళ్ళ వేషాన్ని చూసి, రూపాన్ని చూసి చేసినప్పుడు కూడా, ఇతడు కాదు, పై వేషాన్ని చూస్తాడు మనుషుడు, నేను అంతరంగాన్ని చూస్తాను, నా అంతరంగానికి ఇష్టమైన వాడు మరొకడు ఉన్నాడు, గొర్రెలు కాపరి కాస్తాడు చిన్నవాడు, యెషయా కుమారుడు, అతన్ని పిలిపించి చెప్పు. పిలిపించడం లేదా? ఇతడే నేను కోరుకున్నాడు, ఇతని మీద తైలపు కొమ్ము తీసి తైలము వేసి అభిషేకించమని చెప్పాడు. చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. అలాంటి భక్తి, అలాంటి విశ్వాసము, దేవుని హృదయము మనం
గురించి ఆలోచన చేసే మనస్తాపన మనకు ఉండాలి. ఆమేన్. ఒక గొర్రెపిల్ల ముళ్ళ కంపుల్లోకి వెళ్ళిపోతే వదిలేసేవాడు కాదు. గాయములు అయిపోయి దేహం అంతా కూడా గీచుకుని రక్తం కారేది, అయినా సరే విడిచిపెట్టకుండా ఏం చేసేవాడు, ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి మందలోకి కలిపేవాడు. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఏమై ఉండాలి చెప్పండి. ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి. ఒకరి ఆపదలు ఆదుకునేవారుగా ఉండాలి. దానికోసం మనం ప్రాణం పెట్టేవారుగా ఉండాలి. ఆమేన్. నాకు ఎవరు ఇల్లు కట్టుకున్నా చాలా సంతోషం. ఒకరోజు రాణి ఏదో చిన్న పని చేస్తుంది, పిల్లకుండగానే వెళ్ళిపోయాను నేను అక్కడికి. ఎందుకు? నా పిల్ల చిన్న పని చేసుకుంటుందని చెప్పేసి. ఇప్పుడు ఇల్లు కట్టున్నారు పక్కనే, నాకు వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, తీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి తెలుసండి, యథార్థంగా చెప్తున్నాను. నేను ఇల్లు అక్కడ కూర్చుంటాను. ఎందుకు? ఎంత గొప్ప కృప అయ్యాను ఇది. స్థలము లేదు, బ్రతుకులు ఏమీ లేదు. 2 సంవత్సరాలు ఆరోగ్యం ఇచ్చావు, బిడ్డ చేతులను బలపరిచావు, ఒక నివాసాన్ని ఇస్తున్నావు నాయన. ఎంత గొప్ప దేవుడు. వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకుందో, నేను ప్రార్థన చేస్తాను కనుక. ఏమండి, అక్కడ వెళ్ళి కూర్చుంటాను. వాళ్ళకి పన్నోళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి పన్నోళ్ళు ఉంటారు కొంతమంది. అందరికీ కొందరు శత్రువులకి అందరి శత్రువులే. దేవుని స్తోత్రం. బాధపడొద్దా మాట్లాడండి. ఎందుకంటే మనల్ని మన గురించి పగబట్టడానికి, మన గురించి చెడ్డగా అనుకోవడానికి మనమే అవకాశం కల్పిస్తాం జనాలకి. అవునక చెప్పండి. అక్కడికి వెళ్ళి కూర్చుంటే పాస్టర్ గారికి ఏదో ఇచ్చినట్టుంది, దాచినట్టుంది. అక్కడ 5 వేలకి తెచ్చుకొచ్చి పెడుతున్నట్టుంది గంగ. అండి, లేకపోతే ఈయనేమని ఇచ్చాడంటారా? ఏంటి అంత ఇంట్రెస్టింగ్? నేను కుర్చీ చేసుకుని ఇక్కడే కూర్చోవాలా? ఇల్లు లేదు ఆయనకి, నెల నుంచి ఇక్కడే కూర్చున్నాడా? ఎందుకండి ఈ దరిద్రపు ఆలోచనలో? నేను అక్కడ కూర్చుంటే దేవుని పిల్లలు పని చేస్తున్నారు, వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడతాను. దేవుని మాటలో నన్ను చూసాలో చక్కగా మాట్లాడుతూ పని చేస్తారు. ఓ, ఇంతవరకు నిర్మాణం అయింది, ఈ స్తోత్రం తండ్రి. బేస్మెంట్ అయిందా స్తోత్రం, పిల్లర్స్ అయ్యే స్తోత్రం. నేను చెల్లిస్తాను స్తోత్రాలు. నా సంతోషం. మీరు ఎవరి ఇల్లు కట్టుకున్నా, ఎవరు పెళ్లి చేసుకున్నా నాకు చాలా సంతోషం, ఆనందం. అసలు నా పని అయితే నిద్రపోను. అసలు నేను దేవుడి పని అయితే నాకు సంబంధించిన నా బిడ్డలు, నా రక్త సంబంధికులు, దేవుని సంబంధికులు ఎవరో పని చేస్తున్నా సరే మంచి కార్యం వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. నాకు అందరూ సమానమే. మీరు అందరూ, మీలో పరపక్షాలు ఉండొచ్చు, మీలో కోపాలు ఉండొచ్చు, మరి పగలు ఉండొచ్చు, దేశాలు ఉండొచ్చు, అసూయలు ఉండొచ్చు. నాకు ఎవరైనా ఒకటే. నిన్న కాకమో ఇసుక మోతుంటే ఏం చేస్తున్నారు వెళ్ళి చూడపోరా? వాళ్ళ మామయ్యలు వచ్చి ఇసుక మోతున్నారు కదా అని చెప్తుంది పాస్టమ్ గారు. రాని వాళ్ళ ఇంటికి వెళ్ళమంటుంది. వెళ్తానులే, ఇంకా పని ప్రారంభం అవ్వలేదు, ఇసుక మోతున్నారు అన్నాను. ఎందుకు మేము తనకు కూడా ఎందుకు ఆలోచనలు, నాకెందుకు ఆలోచన? మీరు బాగుంటే మాకు క్షేమం. ప్రార్థన ఇటుకి శుభ్రంగా 500 కానుకిచ్చారనుకోండి, మాకు తృప్తే కదా. చెప్పండి, మీరు ఏ కార్యం చేయకపోతే ఎలా ప్రార్థన ఎట్టించుకుంటారా? దేవుడు ఏ కార్యం చేయకపోతే ఎట్టించుకోగలరా? ఎట్టించుకోలేరు. దేవుని మహింపరచాలి అక్కడ, ఆ ఇంటిని బట్టి, ఆరాధన బట్టి. అవునక చెప్పండి. మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా నన్ను పిలిచిన వాడు నాకు జీతం ఇస్తారు. చెప్పలు కూడా దీన్ని మహింపరచను. నేనేమని చేశానా? ఏమీ లేదు. అయినా ఆయనే సమకూరుస్తాడు. దేవునికి మహిమ, కృతజ్ఞత కలిగి ఉండాలి. సొంతలేందని సంతానం గల కుమారుడు గల తల్లిగాను, ఒంటరి వాడిని 1000 మందిగాను అండి చెప్తున్నాడు. లేదు, అన్నీ చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యమంది ఏమీ లేదు, సమస్తమో సాధ్యమే. 1000 మందిని ఒంటరి వాడు కూడా చేయగలడు. చేయలేడా? 1000 మందిని ఒంటరి వాడుగా కూడా చేయగలడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో ఆయన చెప్తున్నాడు కదా, రాజు అంట ఆయన రక్షణ బట్టి సంతోషిస్తున్నాడంట. అతని మనోభీష్టం బట్టి సఫలము చేస్తున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరిస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనంలో చెప్తున్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అతని అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆమేన్. ఎలా ఎదుర్కొంటాడంటే దేవుడు అతన్ని, దావీదుని? శ్రేయస్కరమైన ఆశీర్వాదంలో. శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? మన ఇంటికి 50,000 కావాలనుకోండి, గోడ కట్టుకోవడానికి 1,50,000 పట్టుకుని వస్తున్నాడు ఆయన. అది శ్రేయస్కరమైందే కాదా? చప్పలు కూడా దేవుని మహింపరచండి. 2 తులాలు వెండి చాలు ప్రభువా, నా కుమార్తెకి అందరూ బంగారం పెట్టుకుంటే నన్ను తినేస్తుంది, నా బుర్ర తినేస్తుంది, అన్నం తినట్లేదు ప్రభువా, ఒక 2 తులాలు వెండి ఇవ్వండి చాలా, బంగారం వద్దు ప్రభు అని ప్రార్థన చేసావు అనుకో, 3 తులాలు బంగారం పంపిస్తాడు దేవుడు నీకు. నమ్ముతున్నావు? నువ్వు నమ్ముతున్నావా?
నేను ఒకసారి ప్రార్థన చేశాను, మీకు అబద్ధం నాకు నిజం. అందరూ బంగారం పెట్టుకుంటున్నారు ప్రభువా, నాకు ఎవరు బంగారం ఇచ్చేవారు లేదు నాయనా, ఏంటి బాబు ఈ పరిస్థితి, నాకు కూడా ఏదైనా ఇది చిత్తమైతే ఇవ్వండి, ఒక ఉంగరం లాంటిది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను అన్నాను, ప్రార్థన చేశాను. మీకు అబద్ధం నాకు నిజం. ఎప్పటికీ ఉంది నా దగ్గర ఉంగరం. కరుణ ద్వారా పంపించాడు దేవుడు, పంపించడం లేదా అంటే మీకు చూపించలేదు, నేను చూపించినందుకు కన్నే చేస్తారు దాని మీద. దేవుని స్తోత్రం. 2 గ్రాముల ఉంగరం. ఇంకోటి కూడా ఏదో తెచ్చింది నాకు, ఏమ్మా చైన్ కూడా తెచ్చింది నాకు. చైన్ లేదు, చైన్కి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. చైన్ చికారికి వెళ్ళింది అండి. దేవుని స్తోత్రం. అది కూడా దేవుని పనికి ఏదో ఉపయోగించడానికే ఖర్చు చేయడం జరిగింది. హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి. అసలు మనకివ్వకపోతే ఎవరికి ఇస్తాడండి దేవుడు? మనకివ్వకపోతే ఎవరికి ఇస్తాడు? నువ్వు నీ పిల్లలు పెట్టుకుని నువ్వు తినేయగలవా? తినలేవే. మొదటి ముద్దలు తినాలి, ఆఖరి ముద్ద నువ్వు తినాలి. ఆ దాకా అది ఊర్చుకుని లాస్ట్లో. అవునగా చెప్పండి. అందరికి పెట్టిన తర్వాత గొప్ప దేవుడండి. కృతజ్ఞతగా శ్రేయస్కరమైన ఆశీర్వాదములు. ఆమేన్. శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంటే చెప్తున్నాను వినండి. నిన్న ఎక్స్రే తీయించుకోవటానికి వెళ్ళాను. టైం ఉందా? అలా చూస్తా వింటారు బాబు పగోళ్ళగా. వచ్చావు, నాకు ఏదో చెప్తున్నావు, పోనీ ఇందాక చెప్తున్నావా? నిన్న ఎక్స్రే తీయించుకోవడానికి వెళ్ళాను. అంటే ఫోటో స్టార్ట్, ఇంతవరకు ఎక్స్రే తీశారు, ఫిల్మింగ్ వస్తుంది కదా, ఆ ఫిల్మింగ్ తీయించుకోవడానికి వెళ్ళాను. యాక్చువల్గా 800 చెప్పారు ఒకదానికి. 3 పార్ట్లు తీయాలంటే 3000. ఎంత? 3000. అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు బయట కూర్చున్నారు, నేను లోపలికి వెళ్ళాను. చందుని పిలిచాను. చందు తెలుసా మీకు? తెలిసినా చెప్పను మీకు. ఆంధ్రలా దగ్గర కూర్చున్నారు, తలపూట అయిపోతుంది. రామకృష్ణ 3వ కొడుకు చందు, ఎర్రగా పొడవగా మహేష్ బాలు ఉంటాడు, వాడు ఉన్నాడు అక్కడ, పని చేస్తాడు ఎక్స్రేలో. అక్కడ కబురు పెట్టాను. వచ్చాడు, పాస్టర్ గారు వచ్చారని చెప్పండి రమ్మని వాడు. నన్ను వచ్చాడు. ఏమన్నా అన్నాడు, నాకు ఇది వాపు తగ్గట్లేదు నాన్న, నొప్పి తగ్గట్లేదు కొంచెం, డాక్టర్ గారు ఫిల్మ్ తీసుకురమ్మన్నారు ఫోటో స్టార్ట్ అంటే. ఒకటేమో 3000, ఒకటి 800, వాడు 1700, అన్నీ అందులో కలిసి ఉన్నాయి. మా పర్సనల్ అండి ఆయన వేరే మేనేజర్ ద్వారాగా రాయించి 3000 రూపాయలు ఎక్స్రే. ఆ డాక్టర్కి నింటాడము. దేవుని స్తోత్రం. 350 రూపాయలు కట్టించి ఇప్పించండి. శ్రేయస్కర్మ కదా? చప్పట్లు కొట్టండి. 3000 రూపాయలు కట్టి తీసుకోవాల్సిందే 350 ఎక్కడ, 3000 ఎక్కడ? శ్రేయస్కరమైన ఆశీర్వాదం అది. ప్రార్థన. వెళ్ళాం, ఫంక్షన్కి వెళ్ళాం, అమ్ములు కూతురు ఫంక్షన్కి శుభ్రంగా భోజనం చేసాం, మటన్ చికెన్ వేసుకుని బయటకు వచ్చాం, బండి మీద కూర్చొని ప్రార్థన. ప్రభువా నేను వెళ్తున్నాను తండ్రి, నాకంటే ముందు చదువుతూ నువ్వు మాట్లాడుతున్నాను. అక్కడ స్కానింగ్ చేసి వాళ్ళతో మాట్లాడు, రిసెప్షన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడు, నువ్వే తీసుకెళ్ళు. ఎంత గొప్ప కృప! ఏమండి, దేవుడు గొప్పవాడు. మా పని చేసాక 3:30కి వెళ్ళాడు పాపం భోజనానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఎరానన్నా ఇప్పుడు భోజనం ఏంటరా, బాగు తెచ్చుకోలేదండి, బయట తిని వస్తా అన్నాడు. వాడితో పాటు వెళ్ళి వాడికి ఇప్పించాలనిపించింది మనసు. ఈ లోపల దాటిపోయాడు మనిషి. మాట అనేసేటు ఎక్కువ చెప్పుంటాడు, ఎక్కువ మాట్లాడేవాడు. తర్వాత ఈవిడ ఎంతో బాధపడుతుంది. కూడా వెళ్ళి భోజనం పెట్టించవచ్చు కదా మీరు, నాకు 3000 రూపాయలు మాత్రం జోబులు పెట్టేసుకున్నాను, 350 రూపాయలు చేయించుకుని అని ఈవిడ. వాళ్ళు ఎవరి పిల్లలు మన మాట వింటారు రేటాల్లో, వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ కలిసి వెళ్తారు అని అలా వచ్చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు అంటాయి. అర్థమవుతుంది మీకు? అర్థం కావాలి. ఎందుకు చెప్తానంటే మీకు అర్థం అవ్వాలని. నా ధనాన్ని ఇదంతా ఓపెన్ చేసి చెప్తాను, మీకు అర్థం అవ్వాలని, కృతజ్ఞత కలిగి ఉండాలని. తెలుసండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తాను, బండి తిరుగుతుంది, విజయం నడిపిస్తున్నాడు దేవుడు. నాకేదో కొద్ది పెంచుతున్నాడు దేవుడు. మొన్న నెల ఫైనాన్స్ కట్టాను, ముందు నెల ఫైనాన్స్ కట్టాను వెహికల్ది.
వాడి ఖాళీ లేక రెస్ట్ లేకుండా అలాగేదో చిన్నదో పెద్దదో దేవుడు పంపిస్తున్నాడు. నాకులాగే బట్టలు అట్టుకుని వెళ్ళిపోయి సోమవారం వెళ్ళాడు, ఇప్పుడు దాకా ఇంటికి వెళ్ళలేదు. మళ్ళీ కాకినాడలో ఉన్నాడు, వైజాగ్ వెళ్తున్నాడు, మళ్ళీ నైట్కి నెల్లూరు వెళ్తాడు. తిరుపతి ఉత్తర దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి వాడి కోసం. కాబట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొంటాడు దేవుడు. ఎప్పుడు ఆయన రక్షణ బట్టి ఆనందించాలి. ఆయనే ఆశ్రయదుర్గమని స్థిరమం చేసుకోవాలి. ఏమండి, ఆయన విమోచకుడని నమ్మకంతో జీవించాలి. ఏమండి, అతని మనోభీష్టాన్ని మనం నెరవేర్చాలి. ఆయనకు లోబడాలి. ఆయనే నా ఆశ్రయం అని చెప్పేసి ఆధారం చేసుకుని జీవించాలి. మన నోటి మాటలో దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉండాలి. మన ప్రార్థనకు ఆటంకంగా లేకుండా మన చేతులు రక్తంతో నింపబడి మన నోటి మాటలేమొచ్చి శాపంతో పాపంతో నింపబడి ఉండకూడదు. పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీ ప్రార్థన మానక నేను అంగీకరించాలి. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.